ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలి. రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి. మీ అందరినీ మేము కోరేది మళ్ళొక్కసారి, బుల్డోజర్ కావాలనా లేకపోతే మరి కారు కావాలనా ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. నిన్న మొన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇగో మాకు 1596 రూపాయల మాకు వాటర్ బిల్లు వస్తుందన్నా అని చెప్పి ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమన్నా మాకు 4000 నల్ల బిల్లు వస్తుంది, కేసీఆర్ ఉన్నప్పుడు బిల్లు రాలే, కాంగ్రెస్ రాగానే ఇలా ముక్కు విండి నల్ల బిల్లులు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఇంకొకరు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు చెప్తా ఉన్నా, ఇది శాంపుల్ మాత్రమే. హైదరాబాద్ అంతా ఇదే పని చేస్తున్నారు. ఇది శాంపుల్ మాత్రమే. జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయిపోయినాక కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తేస్తారు. యాది పెట్టుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు పగబట్టిరు హైదరాబాద్ మీద, మాకొక్క సీటీఎలే అని పగబట్టి ఇలా హైదరాబాద్ ప్రజల మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇదొకటి దొరికింది. ఒకటే ఇంట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే మీరు ఎట్లాగూ ఓట్లేరని అర్థమైపోయింది. అలా మామూలుగానైతే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఓట్లేరని అర్థమైంది. అందుకే ఒకటే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం. కానీ మిమ్మల్ని కోరుతా ఉన్నా, హైదరాబాద్ లో జనరల్ గా ఓటింగ్ తక్కువ అవుతుంది, మీ అందరికి తెలుసు. ఎప్పుడు 50% దాటది. అందుకే మనం చేయాల్సింది రాబోయే నెల రోజుల పాటు ఇంటింటికి పోవాలి, బాకీ కార్డు పట్టుకొని పోవాలి. ఎవరైతే మీకు గట్టిగా చెప్తారో అన్న మళ్ళా కేసీఆర్ రావాలి అని వాళ్ళందరినీ కూడా కడుపుల తలబెట్టి అవసరమైతే కాళ్ళు పట్టుకొని అన్నా నువ్వు రా, ఓటింగ్ కు రా, ఓటై అవతల దొంగ ఓట్లు రాయించుకున్నారు, ఆ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. మనం నిజాయితీగా కొట్లాడదాం, దయచేసి మీరు రండి అని చెప్పి ఇంటింటికి పోయి బతిమలాడుకోవాలి, తెచ్చుకోవాలి. మన నాయకులు దగ్గర 55 మంది మరి వివిధ జిల్లాల నుంచి ఇన్ఛార్జీలుగా, ఒక్కొక్క క్లస్టర్ కి ఇన్ఛార్జీలుగా, 1000-2000 ఓట్లకి ఇన్ఛార్జీలుగా జిల్లాల నుంచి వచ్చినారు. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇంటింటికి పోదాం, ఒళ్ళు వంచి పని చేద్దాం. రాబోయే నెల రోజుల పాటు ప్రజల్లో ఏ కోపం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదో అది పూర్తి స్థాయిలో ఓటు రూపంలో మళ్ళీ కాంగ్రెస్ కు ఒక శిక్ష పడేదాకా కష్టపడి పని చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ आखिरी में मैं इतना ही बोलना चाहता हूं हमारे कांग्रेस पार्टी के लीडर कैसे है बोले तो आज बोराबंडा में हमारा एक भाई था मोहम्मद सरदार। उस सरदार को जब वो पार्टी नहीं बदलना चाह रहा था, उसके पीछे पड़ के उसका दुकान को तोड़ देके, उसके धंधे को तमाम कर देके उसको खुदकुशी करने पे मजबूर कर दिए। वैसे ही हर भाई को सता रहे हैं, हर बहन को भी आज कांग्रेस वाले सता रहे हैं। इनको सबक सिखाने का एक जोरदार मौका है। ना आपका नुमाइंदा है कांग्रेस की हुकूमत में, ना आपको दिया हुआ कोई वादा भी मुकम्मिल किया कांग्रेस पार्टी ने। 4000 करोड़ का बजट बोले थे, आज तक 2000 करोड़ का भी खर्च नहीं किए कांग्रेस पार्टी वाले। वैसे ही आपको वादा किया गया था माइनॉरिटी सब प्लान लाएंगे, आज तक वो भी नहीं करे। बहुत कुछ वादा करे बट वादों को सब पे मुखर के आज धोखा देने की कोशिश कर रहे हैं। आज तमाम भाइयों से बहनों से हमारी गुजारिश है, आप केसीआर साहब को और उनके जो कैंडिडेट हैं मागंटी सुनीता गोपीनाथ, जो गोपीनाथ साहब की बेवा है, उनको आपका मदद करिए, कार के निशान पे वोट दीजिए। 1 महीने के हद तक हम सभी लोग भाई भाई की तरह लड़ेंगे और इंशाअल्लाह जीत के बहुत। ఇక మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీతక్క మేడారం చేరుకున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. మరి కాసేపట్లో అన్ని శాఖల అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించబోతున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ పై అధికారులతో మంత్రులు చర్చించబోతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేకుండానే పొంగులేటి సీతక్క సమీక్ష నిర్వహిస్తున్నారు. పొంగులేటితో విభేదాల కారణంగానే సమీక్షకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. టెండర్ల వార్తో మంత్రులు పొంగులేటి సీతక్క మేడారం పర్యటన సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక పొంగులేటితో విభేదాల కారణంగానే సమీక్షకు దూరంగా ఉన్నారు మంత్రి కొండా సురేఖ అంటూ కూడా వినిపిస్తుంది. టెండర్ల सब मिलके काम करेंगे, हिंदू मुस्लिम సోదరులు అందరూ కలిసి కట్టుగా, ఇది మన గెలుపుగా, ఇది మాగంటి సునీతమ్మ గెలుపు కాదు,
బీఆర్ఎస్ కార్యకర్తల గెలుపు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల గెలుపు, తెలంగాణ